హలో చిక్కుబుక్ పోరీస్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మంగళవారం 2026 ఫస్ట్ మంగళవారం, సంకష్ట చతుర్థి, అంగారక మంగళవారం అంటున్నారు. సో చిక్కుబుక్ పోరీస్, ఇంతకన్నా మంచి రోజు ఉంటుందా మన వీకే హోమ్ డైరీస్లో ఫస్ట్ వీడియో చేయడానికి? విత్ గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ ఆస్పెషియస్ డే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ కిచెన్ వీడియో. సో ఈరోజు వంటకాలు చేయబోతున్నాం. ఈరోజు ఫస్ట్ వంటకం మనం చేయబోయేది తోటకూర పప్పు. ఎలాగో తోటకూర మనం ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టేసాం, అది ఫ్రెష్గానే ఉంది. మనం ఇంకొక దానికి అడిషనల్ క్లీన్ చేసుకుని దాన్ని కట్ ఇంటూ పీసెస్ చేసుకోవాలి. దీన్ని చేసుకున్నాక ఇది మన స్టైల్లో ఉంటుంది, కొంచెం ఆంధ్ర కర్ణాటక మిక్సింగ్లా. దీన్ని మనము కుక్కర్లోకి తీసుకొని దానికి కావాల్సినంత పప్పు, మిగతా అడిషనల్ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. 2 టమాటాలు వేస్తే బాగుంటుంది. దానికోసం ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు కూడా వేద్దాం. ఇప్పుడు వీటితో పాటు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని 4 వెల్లుల్లి ముక్కలు, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని కుక్కర్లో మూత పెట్టి స్టవ్ మీద పెట్టి విజిల్స్కి వెయిట్ చేయడమే. ఈ గ్యాప్లో మనం వేడి నీళ్ళలో ఒక పీస్ లెమన్ అండ్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని తాగితే డే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది కైండ్ ఆఫ్ అ డైలీ రొటీన్. అండ్ ఇది తాగుతున్నప్పుడు అలా కుక్కర్ని చూస్తూ నిలబడుకుంటే ఒకటే గుర్తొస్తుంది, కాలేజ్లో విజిల్స్ వేస్తున్న టైం నుంచి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ కౌంట్ చేసాయో ఇసాక్ వచ్చేసాం ఏంటని. అండ్ యాజ్ యూజువల్ మ్యూజిక్ సైడ్లో ఉండాలి. పొద్దున్న డివోషనల్ సాంగ్స్ వింటూ వంట చేస్తుంటే ఆ ఫీలే వేరే. ఈ గ్యాప్లో మనం ఏం చేద్దామంటే తాలింపు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చక్కగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నామంటే ఒక్కసారి విజిల్ వచ్చింది, మళ్ళీ వీటిని ఇలా రుబ్బుకొని తాలింపు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. తాలింపు వేసి దానికి కావాల్సిన ఆవాలు అన్ని ఐటమ్స్ వేసుకొని ఆనియన్స్, ఎండుమిర్చి ఇలా రంగు మారగానే మనం చేసుకునే పప్పుని దాంట్లో వేసుకొని కొంచెంసేపు మరగబెట్టుకోవడం. దీంతో పెట్టుకునే ముందు మన గార్నిష్. సో గుమ్మగుమ్మలాడే పప్పు రెడీ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నామని చూద్దాం. నెక్స్ట్ మనం ఈ పప్పులోకి ఆలూ ఫ్రై అయితే మంచి కాంబినేషన్ అని నా ఫీలింగ్. సో అందుకోసం కట్ పీసెస్, ఆలూ కట్ పీసెస్ తీసుకొని దాంతోపాటు మనము తాలింపుకి కావాల్సిన పదార్థాలు వేసుకొని కొంచెం ఉప్పు, తరిగినంత ఒక చిటికెడు పసుపు వేసుకొని ఆలూని కొంచెం అలా నూనె మీద ఫ్రై చేసుకోవాలి, ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఆలు ఒక మంచి కన్సిస్టెన్సీకి వచ్చేలోపు మనం సైడ్లో రైస్ కూడా పెట్టేసాం ఫ్రెండ్స్. దీంట్లోకి వైట్ రైస్లోకి మనం నెయ్యి వేసుకొని తింటే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. పప్పు, నెయ్యి, ఆలు ఫ్రై అంటే ఆ కాంబినేషన్ వేరేలా ఉంటుంది. ఇది ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఆలు ఫ్రై. నేను అడిషనల్గా ధనియాల పొడి కాకుండా నేను చేసిన మ్యాజిక్ మసాలా వేస్తాను. ఆ మ్యాజిక్ మసాలా టచ్ ఉంటే మీకు ఆలు ఫ్రై మొత్తం ఇదే మారిపోతుంది. అండ్ చిక్కుబుక్ పోరీస్, వీటితో పాటు నేను కర్డ్ రైస్ కూడా ప్రిపేర్ చేశాను. గట్టి పెరుగు, తాలింపులు వేసుకొని వేడి అన్నం మిక్స్ చేసుకొని కొంచెం అలా సైడ్ డిష్గా మన కర్డ్ రైస్ కూడా ఉంటే ఒక ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఈరోజు అన్ని ఐటమ్స్ మన వంటకాలు రెడీ. వేడి అన్నం, దాంతోపాటు మనం ప్రిపేర్ చేసిన ఆంధ్ర స్టైల్ పప్పు గుమ్మగులాడుతుంది. దాంతోపాటు మన కర్డ్ రైస్ యాజ్ అ సైడ్ డిష్గా అనుకున్నాం. దానికి మెయిన్ సైడ్ డిష్ ఆలూ ఫ్రై విత్ మ్యాజిక్ మసాలా. ఈ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ అయ్యాయి. మనం అండ్ చిక్కుబుక్ పోరీస్, ఈరోజు టాస్క్ ఓవర్. అండ్ వన్స్ అగైన్ ఈరోజు వీడియో మొదట్లో చెప్పినట్టుగా సంకష్టి, విష్ యూ ఆల్ హ్యాపీ సంకష్టి. క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.